హాయ్ వెల్కమ్ టు మై నా ఛానల్. ఈరోజైతే మా మమ్మీ హ్యాండ్మేడ్తో చేసిన బ్లౌజెస్ చూపిస్తాను. వర్క్ బ్లౌజ్. ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇదైతే ఫస్ట్ బ్లౌజు. ఇది ఒక కలర్ అనమాట. ఇక్కడైతే హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చేసి ఇక్కడ పూసలు చిన్న చిన్న పూసలు ఇచ్చి మిడిల్లో ఒక అద్దం ఇచ్చింది. అండ్ ఇక్కడైతే చిన్న లేస్ ఇచ్చింది సైడ్ బార్డర్కి. అండ్ ఇక్కడైతే 2 గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్. అండ్ ఫ్రంట్ చూద్దాము. ఓకేనా, ఫ్రంట్ చూద్దాము. అండ్ ఇదైతే ఫ్రంట్ కూడా హ్యాండ్స్ సేమ్ ఇచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఒక థ్రెడ్ లాంటిది ఇచ్చింది. అండ్ ఓకేనా, ఇదైతే ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ సెకండ్ బ్లౌజ్ చూద్దాము. ఇదైతే సెకండ్ బ్లౌజ్. ఇది ఒక నిండు బ్లూ కలర్. హ్యాండ్స్ అయితే నార్మల్గానే ఇచ్చేసింది. హ్యాండ్స్ ఇక్కడైతే లేస్ ఇచ్చేసింది, హేమ్ వర్క్ ఇవ్వకుండా. ఇక్కడైతే 2 హ్యాంగింగ్స్ ఇచ్చింది. అండ్ హ్యాంగింగ్స్ ఇచ్చేసి హ్యాండ్స్ నార్మల్గా డిజైన్ ఏం లేకుండా ఇలా ఇచ్చింది. నెక్స్ట్ ఇదైతే బ్యాక్. ఫ్రంట్ చూద్దాము. ఇదైతే ఫ్రంట్. ఇక్కడ కూడా లేస్ ఇచ్చేసి హ్యాండ్స్ సేమ్ వర్క్ ఏం లేకుండా ఇలా పెట్టేసింది. ఇదైతే సెకండ్ బ్లౌజ్ కదా. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ చూద్దాము. నెక్స్ట్ ఇదైతే థర్డ్ బ్లౌజ్ అయితే ఇలా సైడ్ ఇలా పూసలు ఇచ్చేసింది. పూసలు ఇచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి పూసలు ఇచ్చి మధ్యలో థ్రెడ్తో ఇచ్చేసింది. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేసింది, సైడ్ కూడా పూసలు. అండ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలా సైడ్ పూసలు ఇచ్చేసి ఇక్కడైతే 2 గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్ ఇచ్చింది. ఇదైతే ఫ్రంట్ ఇలా ఉంది. ఫ్రంట్ కూడా సేమ్ హ్యాండ్స్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ బ్లౌజ్ చూద్దాము. ఇది ఫోర్త్ బ్లౌజు. ఇదైతే కంప్యూటర్ వర్క్ కదా. అయితే నెక్స్ట్ ఇదంతా ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ గ్రీన్ కలర్. ఇక్కడైతే సైడ్ ఇలా ఇచ్చేసింది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో. హ్యాండ్ కూడా ఇలా ఒక గ్రీన్ ఫ్లవర్స్ లాగా ఇచ్చిందనమాట. ఇదైతే ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి ఇక్కడ మధ్యలో ఇలా స్టోన్స్ అతికిచ్చింది. ఇదైతే ఫ్రంట్ కూడా సేమ్ ఇలా ఇచ్చేసింది. హ్యాండ్ కూడా సేమ్. ఇక్కడైతే 2 హ్యాంగింగ్స్ బ్లూ అండ్ గోల్డ్. ఇదైతే ఇప్పుడు ఫిఫ్త్ బ్లౌజ్ చూద్దాం. అండ్ ఇదైతే ఫిఫ్త్ బ్లౌజ్ పింక్ కలర్. హ్యాండ్స్ అయితే ఫ్లవర్స్ ఇచ్చేసింది. ఇలా సైడ్ అంతా ఇలా ఇచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ అతికిచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్తో ఒక ఫ్లవర్ లాంటిది ఇచ్చేసింది. అదంతా స్టోన్స్ స్టిక్ చేసేసింది. అండ్ హ్యాండ్ కూడా ఇలా పట్టు వచ్చి సైడ్న ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చేసింది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ చూద్దాం. ఇది ఫ్రంట్ కదా. ఇది ఫ్రంట్ కూడా సేమ్ ఇచ్చేసింది అనమాట. హ్యాండ్స్ పూల్ లాగా ఇచ్చేసింది. ఇటువైపు పైటి చెంగ వేసుకుంటాం కదా, అందుకని ఇవి వర్క్ ఇవ్వలేదు. ఇదైతే ఫిఫ్త్ బ్లౌజ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒకసారి ఇచ్చేసారు. నెక్స్ట్ సిక్స్త్ బ్లౌజ్ చూద్దాము. ఇదైతే సిక్స్త్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అంతా కంప్యూటర్ వర్క్. ఫ్లవర్స్ ఇచ్చారు, కంప్యూటర్ మిషన్తో చేశారు. హ్యాండ్స్ అయితే నార్మల్గా ఇచ్చి ఇక్కడ చిన్న స్టోన్ ఇచ్చాడు. ఈ హ్యాండ్ ఇచ్చేసి మా మమ్మీ స్టోన్ ఇచ్చేసింది. కంప్యూటర్ వర్క్ కదా. నెట్ క్లాత్ ఇచ్చారు. ఇది అయితే ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న బటన్స్ పెట్టారు. ఒక 4 ఇచ్చి ఇక్కడ కుసులు ఇచ్చాడు. హ్యాండ్స్ కూడా సేమ్ నెట్ క్లాత్ కదా. నెట్ క్లాత్ కాబట్టి ఇలా ఇచ్చేసారు. మగ్గం వర్క్. 7th బ్లౌజ్ చూద్దాం. అయితే ఇదైతే 7th బ్లౌజ్. అండ్ ఇక్కడ సైడ్స్ అంతా ఇలా ఇచ్చేసి ఇక్కడ చిన్న చిన్న థ్రెడ్స్తో చేసిన స్టోన్స్ లాగా ఇచ్చేసి సైడ్ అయితే ఇలా ఒక లేస్ ఇచ్చేసింది. ఇదైతే హ్యాండ్స్ లేస్ ఇచ్చేసి ఇంత స్టోన్ ఉంది కదా, ఆ స్టోన్ లాంటిది పెట్టేసింది. ఈ హ్యాండ్ కూడా సేమ్ స్టోన్ లాంటిది పెట్టేసింది. ఇప్పుడు ఇదైతే బ్యాక్ ఉక్సులు. ఇప్పుడు బ్యాక్ ఉక్సులు కదా, ఇక్కడ ఉక్సులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. ఇదైతే ఫ్రంట్. హ్యాండ్ సేమ్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు ఇచ్చేసింది. ఇక్కడ థ్రెడ్స్ అయితే హ్యాంగింగ్స్ 2 హ్యాంగింగ్స్ గ్రీన్ కలర్ ఇచ్చేసింది. ఈ హ్యాండ్ కూడా సేమ్ లాగా ఉన్నాయి. ఇదైతే ఇక్కడ థ్రెడ్ నార్మల్ లేస్ లాగా ఇచ్చేది. ఇదైతే ఇప్పుడు 8th బ్లౌజ్ చూద్దాం. అండ్ ఇదైతే 8th బ్లౌజ్. ఇదైతే హ్యాండ్. ఇది కూడా కంప్యూటర్ వర్కే. ఇలా ఒక హ్యాండ్స్ ఇచ్చింది. ఇదైతే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అలా. ఇది హ్యాండ్ కూడా సేమ్ అలానే ఇచ్చింది. ఇక్కడైతే బ్యాక్ అంతా ఇక్కడ ఒక హోల్ లాంటిది ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇదైతే ఫ్రంట్. హ్యాండ్స్ సేమ్ ఫ్రంట్ చూపించింది. ఇక్కడైతే అలా ఇచ్చేసింది. నెక్ కదా అలా ఇచ్చేసింది. నెక్స్ట్ ఇదైతే ఏంటనుకుంటున్నారా, ఇదైతే శారీ బెల్ట్ అటాచ్డ్ వచ్చింది బ్లౌజ్కి. ఇక్కడైతే ఉక్సులు ఉన్నాయి కదా, ఉక్సులు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉక్సులకి పెట్టుకోవాలి. అండ్ ఇదైతే బ్లౌజ్కి అటాచ్డ్ అనమాట. బ్లౌజ్కి అటాచ్డ్ వచ్చింది శారీకి పెట్టుకోవడానికి.
ఇదైతే 8th బ్లౌజ్ 9th బ్లౌజ్ చూద్దాము. 9th బ్లౌజ్ వచ్చేసి ఒక పింక్ కలర్ స్టోన్స్లో హ్యాండ్స్ ఇచ్చేసారు. ఇది ఒక లేస్ ఇచ్చేసింది బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడైతే కాటన్తో ఇచ్చేసింది థ్రెడ్స్ అనమాట, థ్రెడ్స్ ఇచ్చేసింది. అండ్ ఇక్కడైతే ఇలా పూసలతో ఒక హ్యాంగింగ్స్ లాగా ఉంటుంది, హ్యాంగింగ్స్ లాగా డిజైన్ ఇచ్చింది. సేమ్ హ్యాండ్ కూడా, ఈ హ్యాండ్ కూడా అంతే హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసింది. హ్యాండ్స్ ఇలా ఇచ్చేసింది. నెక్స్ట్ ఇదైతే ఫ్రంట్ కూడా సేమ్ హ్యాండ్స్, ఇక్కడైతే స్టోన్స్ అతికిచ్చింది, ఇక్కడ సేమ్ హ్యాండ్స్ బ్యాక్ వైపు ఉన్నట్టు వచ్చేసింది. అండ్ ఇక్కడైతే ఉక్సులు. ఇదైతే 9th బ్లౌజ్ పింక్ కలర్. 10th బ్లౌజ్ చూద్దాం. ఇదైతే 10th బ్లౌజ్ గ్రీన్ కలర్. అండ్ ఇక్కడైతే ఇలా పూసలు ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా థ్రెడ్ ఇచ్చి పూసలు థ్రెడ్ ఇచ్చారు. అండ్ ఈ హ్యాండ్ కూడా నెక్స్ట్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడైతే టూ థ్రెడ్స్ ఇచ్చారు, థ్రెడ్స్ గోల్డ్ కలర్వి. అండ్ ఇదైతే బ్యాక్ కదా. ఇప్పుడు ఫ్రంట్ అయితే ఇది హ్యాండ్స్ కూడా సేమ్, ఈ హ్యాండ్ కూడా సేమ్. ఇక్కడైతే చిన్న డిజైన్ ఇచ్చేసారు. ఇక్కడ పూసలతో స్టిక్ చేసేసి ఇది ఇలా చూడండి అండ్ స్టిచ్ చేసేసారు. నెక్స్ట్ ఇదైతే 11th బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇదైతే 11th బ్లౌజ్ ఇలా స్టోన్స్ అతికిచ్చేసారు. స్టోన్స్ అతికిచ్చేసి ఇలా థ్రెడ్ ఇచ్చేసారు చిన్నవి. ఇక్కడైతే ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ అతికిచ్చేసి స్టిచ్ చేసేది. హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేసారు, ఫ్లవర్స్ ఇచ్చేసారు దీనికి కూడా. అండ్ ఇక్కడైతే స్టిచ్ చేశారు స్టోన్స్. అండ్ ఈ హ్యాండ్ కూడా సేమ్ అలానే అలా స్టిచ్ చేశారనమాట. ఇక్కడైతే 2 థ్రెడ్స్ ఇచ్చారు, హ్యాంగింగ్స్ ఇచ్చేసి. నెక్స్ట్ ఇదైతే ఫ్రంట్ కూడా ఇలానే ఇచ్చేసారు. ఇక్కడ చిన్న డిజైన్ ఇచ్చేసారు. అండ్ అదే దాంతో హ్యాండ్స్ అయితే సేమ్ అలానే ఓకేనా. ఇక్కడైతే ఉక్సులు ఇచ్చేసాడు. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇదైతే 12th బ్లౌజ్ అయితే రెడ్ కలర్. ఇదైతే కంప్యూటర్ వర్క్, ఇది కూడా కంప్యూటర్ వర్క్. అండ్ ఇదంతా చేసేసారు. అక్కడ చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మా మదర్ స్టిచ్ చేశారు. చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా. హ్యాండ్స్ అయితే ఇక్కడ పికాక్ ఇచ్చేసారు, 2 పికాక్స్ ఉన్నాయి, అవి ఇచ్చేసారు. అండ్ ఈ హ్యాండ్ కూడా అంటే ఇక్కడ కూడా 2 పికాక్స్ ఇచ్చేసారు, పికాక్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసారు. ఇక్కడైతే చిన్న స్టోన్స్ ఇచ్చేసారు. స్టోన్స్ మా మదర్ స్టిచ్ చేశారని చెప్పాను కదా. అండ్ అదైతే స్టిచ్ చేశారు మా మదర్. అండ్ ఇప్పుడే ఇది బ్యాక్ కదా. నెక్స్ట్ ఫ్రంట్ చూద్దాం. ఇదైతే ఫ్రంట్ అయితే హ్యాండ్ కూడా సేమ్ ఇంతకు చూసినట్టే అదే బ్యాక్ సైడ్ అలా ఇచ్చేసారు. ఇక్కడ ఈ హ్యాండ్ కూడా అంతే బ్యాక్ సైడ్ అలా ఇచ్చేసాడు. ఇక్కడైతే అండ్ పికాక్ వచ్చింది కదా. అండ్ ఇక్కడైతే ఉక్సులు, ఇవైతే ఉక్సులు ఇచ్చేసారు, ఉక్సులు కాజాలు. నెక్స్ట్ బ్లౌజ్ 13th బ్లౌజ్ చూద్దాం. అండ్ ఇదైతే 13th బ్లౌజ్. అండ్ ఇక్కడైతే పెద్ద స్టోన్ ఇచ్చేసారు, కింద పూసలు అతికిచ్చేసారు, అండ్ ఇదంతా పూసలు. ఇక్కడైతే చిన్న ఫ్లవర్ ఇచ్చేసారు, ఇది చిన్న ఫ్లవర్. అండ్ ఇది ఇట్లా ఉంది. హ్యాండ్స్ అయితే స్టోన్స్ ఇచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చేసారు. అండ్ ఇది కూడా హ్యాండ్ కూడా మధ్యలో స్టోన్స్ ఇచ్చేసి చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి సైడ్న ఒక థ్రెడ్ లాంటిది, లేస్ లాంటిది అతికిచ్చేసారు. ఇక్కడైతే 2 హ్యాంగింగ్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట, టచ్ చేస్తుంటే ఎంత బాగున్నాయో. ఇది కూడా మా మదరే, అంత హ్యాండ్ మేడే. ఇదైతే ఫ్రంట్ కూడా సేమ్ అలానే ఇచ్చేసారనమాట. అండ్ హ్యాండ్ కూడా మొత్తం అలానే ఇచ్చేసారు. అండ్ ఈ హ్యాండ్ కూడా సేమ్ అలానే ఇచ్చేసారు. ఇక్కడైతే చిన్న వర్క్ ఇచ్చేసారు, స్టోన్స్తో ఇచ్చేసారు. అండ్ ఇదైతే ఆ బ్లౌజ్. నెక్స్ట్ అయితే 14th బ్లౌజ్ చూసేద్దాం. ఇదైతే 14th బ్లౌజ్ చాలా నచ్చింది, అంతా హ్యాండ్ మేడ్ అనమాట. అండ్ ఇదంతా స్టోన్స్ ఇచ్చేసారు, చాలా బాగుంటుంది అన్ని బ్లౌజుల కన్నా. అండ్ ఇది బాగుంటుంది చాలా. ఈ హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేసారు స్టోన్స్ వచ్చేసి చిన్న లేస్ స్టిచ్ చేశారు అంతే. ఇదంతా హ్యాండ్ మేడ్తోనే చేశారు. అండ్ ఇక్కడైతే ఇలా ఇచ్చేసి హ్యాండ్స్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. పూసలు ఉంటాయి కదా, పూసలతో ఇచ్చేసారు. చాలా బాగుంది. నెక్ అయితే చాలా హెవీగా ఉంది. అండ్ చూసారా స్టోన్స్ కూడా ఇచ్చేసారు, చూడండి దగ్గరగా చూపిస్తాను. అండ్ ఇదంతా దగ్గరగా ఇచ్చేసారు చూడండి మీరు. అండ్ ఇదంతా చూడండి, ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఇదైతే ఫ్రంట్ కూడా ఇక్కడ చిన్న వర్క్ ఇచ్చేసారు. అండ్ ఇదైతే హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చేసి పూసలు లాంటి ఇచ్చేసేసారు.
అండ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా అంతే పూసలు అతికిచ్చేసారు. అండ్ ఓకే, ఇవి అయితే ఉక్సులు అనమాట, ఉక్సులు. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. నెక్స్ట్ 15th బ్లౌజ్. ఇదైతే 15th బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే చాలా హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. ఇది కూడా మా అమ్మ స్టిచ్ చేశారు. చాలా చిన్న చిన్న పూసలు ఇచ్చేసారు. నెక్స్ట్ ఇదంతా ఒక వర్క్ ఇచ్చేసారు పూసలతో. అండ్ ఇదంతా బ్యాక్ చూడండి, ఇలా పూలు ఇచ్చేసారు, చిన్న చిన్న ఫ్లవర్స్, అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి. ఫ్లవర్స్ చిన్న చిన్నవి హ్యాంగింగ్స్ అయితే బాగున్నాయి. అక్కడ కూడా పూసలు ఇచ్చేసారు వాటికి. అండ్ నెక్స్ట్ ఇదైతే హ్యాండ్ కూడా లాస్ట్లో పూసలు ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు. హ్యాండ్ లాస్ట్ ఈ హ్యాండ్ కూడా అంతే, ఇలా వచ్చేసి పూసలు ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఫ్రంట్ కూడా సేమ్ వెనకలాగే హ్యాండ్కి పూసలు ఇచ్చేసి, ఈ హ్యాండ్ కూడా పూసలు ఇచ్చేసి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఇవైతే ఉక్సులు పెట్టేశారు. టోటల్లీ 15 బ్లౌజెస్ అండి. చాలా నచ్చినాయి అసలు. మీకు కూడా ఏమైనా ఇలాంటి స్టిచ్ చేయాలంటే ఇక్కడ మంగళగిరి ఉండేది కదా, కొత్తపేట మంగళగిరిలో బాలాజీ హాస్టల్, నిర్మలా కాలేజ్ పక్కన బాలాజీ హాస్టల్ ఉండేది. దాని పక్కన లేడీస్ టైలర్ అని ఉండేది. అక్కడికి వచ్చి కావాలంటే స్టిచ్ చేయించుకోండి. వర్క్ కూడా చేస్తారు, హ్యాండ్మేడ్ డ్రెస్సెస్ కుడతారు, యూనిఫామ్స్ కుడతారు, లంగావోని అన్నీ స్టిచ్ చేస్తారు. మీకు కావాలంటే వచ్చి తీసుకోండి. నో డెలివరీ లేదనమాట. అండ్ మీకు కావాలంటే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. ఈ బ్లౌజెస్ ఇందులో బ్లౌజెస్ మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి కామెంట్లో అయితే. ఓకేనా అండి? ఓకే, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? బాయ్.